నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. జపాన్ పర్యాటక రంగం ఇప్పుడు పెద్ద సంక్షోభంలో చిక్కుకుంది. ప్రధాని తైవాన్ విషయంలో చేసిన కొన్ని ఘాటు వ్యాఖ్యలు చైనాకు కోపం తెప్పించాయి. దీనికి ప్రతిచర్యగా చైనా తన పౌరులను జపాన్ వెళ్లకుండా ఆంక్షలు విధించింది. వేలాది విమానాలు రద్దయ్యాయి. హోటల్ బుకింగ్లు క్యాన్సిల్ అవుతూ ఉన్నాయి. కేవలం ఒక్క ప్రకటన వల్ల జపాన్ ఆర్థిక వ్యవస్థకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోంది. ఈ పర్యాటక యుద్ధం వివరాలను ఇప్పుడు మన స్పెషల్ స్టోరీలో చూద్దాం. జపాన్ చైనా మధ్య దౌత్య యుద్ధం ఇప్పుడు పర్యాటక రంగాన్ని తాకింది. జపాన్ ప్రధానమంత్రి సాయే టకాయ్ పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు ఈ మంటలకు కారణమయ్యాయి. తైవాన్ పై చైనా దాడి చేస్తే దాని జపాన్ తన ఉనికికి ముప్పుగా భావిస్తుందని, అవసరమైతే సైనిక పరంగా స్పందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బీజింగ్ వెంటనే తన పౌరులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. జపాన్ కు వెళ్లే గ్రూప్ టూర్లను వెంటనే నిలిపివేయాలని ట్రావెల్ ఏజెన్సీలను ఆదేశించింది. దీని ప్రభావం జపాన్ పర్యాటక రంగంపై పిడుగులా పడింది. చైనా నుండి జపాన్ కు వచ్చే విమానాల్లో దాదాపు 40% అంటే సుమారు 2195 విమానాలు వచ్చే నెలకు రద్దయ్యాయి. జపాన్ వచ్చే పర్యాటకుల్లో చైనీయుల వాటా చాలా పెద్దది. ఒకప్పుడు జపాన్ టూరిజం ఆదాయంలో 5వ వంతు వీరి నుండే వచ్చేది. ఇప్పుడు ఈ ఆంక్షల వల్ల జపాన్ ఆర్థిక వ్యవస్థ ఏటా సుమారు 2.2 ట్రిలియన్ యువాన్ల అంటే దాదాపు $14 బిలియన్ నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఒసాకా వంటి ప్రధాన నగరాల్లోని హోటళ్లలో 50 నుండి 70% బుకింగ్లు క్యాన్సిల్ అయ్యాయి. విలాసవంతమైన రెస్టారెంట్లు, షాపింగ్ మాల్లు వెలవెలబోతున్నాయి. ఈ ఏడాది మొదటి 6 నెలల్లో 2.15 కోట్ల మంది పర్యాటకులతో కలకలలాడిన జపాన్ టూరిజం ఇప్పుడు చైనా ఆంక్షల వల్ల ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. చైనా పర్యాటకులు ఇతర దేశాల పర్యాటకుల కంటే ఎక్కువ ఖర్చు చేస్తారు. ముఖ్యంగా డ్యూటీ ఫ్రీ రిటైల్ రంగం వీరిపైనే ఆధారపడి ఉంటుంది. దౌత్యపరమైన విభేదాలు ఇలాగే కొనసాగితే జపాన్ రిటైల్, హాస్పిటాలిటీ రంగాలు కోలుకోలేని స్థితిలోకి దెబ్బతింటాయని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రాగన్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం జపాన్ పాలిట శాపంగా మారింది.